మ్యామ్, వెజైనల్ డిశ్చార్జ్, యురైనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి పెద్ద వయసు మహిళల్లోనే కనిపిస్తుందా? లేదా చిన్న వయసు మహిళల్లో కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయా? చాలామంది మహిళలకు వచ్చే కంప్లెయింట్స్ వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, యూరినరీ కంప్లెయింట్స్, అలాగే డిస్కంఫర్ట్. చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా ముసలి వాళ్ళకే కామన్. అంటే ఈ ముసలి వాళ్ళకే మనం ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని చాలామంది అపోహపడతారు. అదైతే 100% తప్పు. ఈ మధ్య కాలంలో అంటే నాకు వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో చాలామంది 25 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతున్నారనమాట. అంటే వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అవ్వడము, చిన్న వయసులోనే కొన్ని కంప్లెయింట్స్ అంటే వైట్ డిశ్చార్జ్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడము, డెలివరీస్ అవ్వడము. అప్పుడప్పుడు ఏంటంటే ఈ నార్మల్ డెలివరీస్ అప్పుడు డెలివరీ డిఫికల్ట్ అయినప్పుడు కొంచెం వ్యాక్యూమ్ అనే మెథడ్ ద్వారా మేము బేబీని తీయాల్సి వస్తుంది, ఫోర్సెప్స్ డెలివరీ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళ వెజనల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేర్ అవ్వకుండా బేబీ అనేది డెలివరీ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ టేర్ అనే టిష్యూస్ని మేము దాన్ని స్టిచెస్ వేస్తాం. ఆ స్టిచెస్ వేసినప్పుడు ఏంటంటే కొంతమందికి నార్మల్గా హీల్ అవుతుంది, కొంతమందికి కొంచెం అబ్నార్మల్గా హీల్ అయ్యి టిష్యూస్ అన్నీ కూడా క్రాస్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళకి తర్వాత వచ్చే సింటమ్స్ ఇవి డిస్కంఫర్ట్, భార్యాభర్తలు కలిసిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పి రావడము, అలాగే వైట్ డిశ్చార్జ్ రావడము, యూరిన్ కూడా వాళ్ళకి తెలియకుండా అప్పుడప్పుడు యూరిన్ అనేది పడిపోవడం జరుగుతుంది. దగ్గినా తుమ్మినా కూడా యూరిన్ పడిపోవడం జరుగుతుంది. సో ఈ కంప్లెయింట్స్ అన్నీ కూడా యంగ్ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాళ్ళకి ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా వెజనల్ టైటింగ్ ప్రొసీజర్స్ కానివ్వండి, అండ్ హార్మోనల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళకి బెటరో అది మేము ఆలోచించి ఆ ప్రొసీజర్ అనేది మేము అడ్వైస్ చేయడం జరుగుతుంది.